నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటే స్టైల్. ఆయన తల తిప్పినా కాలు కదిపినా సంచలనమే. రజనీకాంత్ స్టైల్ కి ఆయన డైలాగ్స్ కి ఫిదా అవ్వని వాళ్ళెవ్వరూ ఉండరు. మేనరిజం తోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తలైవర్ తమిళ సూపర్ స్టారే కాదు, తెలుగు వాళ్ళకు కూడా మోస్ట్ ఫేవరెట్ ఎలా అయ్యారు, ఇంకా జోష్ తగ్గకుండా సినిమాలు ఎలా చేస్తున్నారు. లేస్తే కూర్చోలేని 75 ఏళ్ల వయసులో విలన్లతో ఫైట్లు, హీరోయిన్లతో డ్యూయెట్లు, పోటీ పడి డాన్సులు చేయడం ఈజీయేనా? నార్మల్ జనానికైతే ఇది కష్టమేమో కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ కి మాత్రం కాదంటారు ఫ్యాన్స్. జస్ట్ స్టైలిష్ వాక్ తో ఆడియన్స్ ని కట్టిపడేసే హీరో రజనీకాంత్. అందుకే ఆయన కనిపిస్తే ఆడియన్స్ కి పండగే. ఆ జోష్ ని చూసే 75 ఏళ్ల వయసులో కూడా జైలర్ 2 లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు రజనీకాంత్. రజనీకాంత్ సౌత్ సూపర్ స్టార్, తమిళ్ తలైవా, స్టైల్ ఐకాన్, ఇలా ఆ హీరోని ఎన్ని పేర్లతో పిలిచినా తక్కువే. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు దాటినా 75 ఏళ్ల వయసులో ఇంకా అదే ఎనర్జీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఇంకా అదే స్పీడ్ తో సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ జైలర్ 2 తో బిజీగా ఉన్న రజనీ రీసెంట్ గా కమల్ హాసన్ తో సినిమా అనౌన్స్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. మన స్టార్ హీరోలకు ధీటుగా రజనీ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. గతంలో రజనీ సినిమాలను తెలుగులో డబ్ చేసేందుకు ప్రొడ్యూసర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ తమిళ్లో ఈక్వల్ గా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రొడ్యూసర్లకు ప్రాఫిట్స్ చూపిస్తున్నారు రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ్లోనే కాదు తెలుగులో కూడా సూపర్ స్టారే. ఈ మధ్య సక్సెస్ కాస్త స్లో అయినా కూడా ఇమేజ్ లో ఏమాత్రం మార్పు లేదు. రజనీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ భాషని తెలుగులో డబ్ చేస్తే రైట్స్ కొన్న వాళ్ల దశ తిరిగిపోయింది. 1995లో విడుదలైన ఆ చిత్రం రికార్డ్ కలెక్షన్లు వసూలు చేసి తెలుగులో రజనీ కెరియర్ ను మలుపు తిప్పింది. భాష తర్వాత తెలుగులో విడుదలైన ముత్తు, అరుణాచలం సినిమాలను కూడా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ రైట్స్ తక్కువ పెట్టుకున్న ప్రొడ్యూసర్లు విపరీతంగా ప్రాఫిట్స్ సంపాదించారు. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈ సినిమాని రిలీజ్ చేసినా అదే క్రేజ్ తో సినిమాని చూశారు జనం. నరసింహ, నా దారి రహదారి అంటూ ఇప్పటికీ చాలా మంది ఈ సినిమా డైలాగ్ కొడుతూ ఉంటారు. అంతలా ఆడియన్స్ కి రిజిస్టర్ అయిపోయింది ఈ సినిమా. వరల్డ్ అండ్ రగ్డ్ లుక్ లో రజనీ, రివెంజ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణల యాక్టింగ్ అయితే సినిమాలో పోటాపోటీగా ఉంటుంది. ఈ సినిమా కూడా తెలుగులో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. మళ్ళీ ఈ శుక్రవారం కూడా అదే క్రేజ్ తో రిలీజ్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది నరసింహ. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా చేయాలని ప్లాన్ చేస్తోంది టీం. చంద్రముఖి సినిమాతో రజనీ క్రేజ్ తెలుగులో ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. తెలుగులో చంద్రముఖిని నాగవల్లిగా రీమేక్ చేస్తే అది అటర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా కన్నా రజనీకాంత్ డబ్బింగ్ మూవీ చంద్రముఖినే మంచి కలెక్షన్లు సాధించింది. శివాజీగా టైటిల్ రోల్ చేసిన సినిమా రికార్డులో మోత మోగించింది. తెలుగులో ఏకంగా 12 కోట్లకు డబ్బింగ్ రైట్స్ కొన్నారు ప్రొడ్యూసర్స్. తెలుగు స్టార్ హీరోలతో సమానంగా డబ్బింగ్ సినిమా కలెక్షన్లు రాబట్టారు రజనీకాంత్. ఇక శంకర్ విజువల్ వండర్ రోబో సినిమానైతే 22 కోట్లకు కొన్నారు. ఆ చిత్రాలు కొన్న ప్రైజ్ కంటే ఫుల్ కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండించాయి. అటు తమిళ్, తెలుగు ఇండస్ట్రీల్లో కలెక్షన్ల వర్షం కురిపించారు రజనీ. ఆ తర్వాత వచ్చిన జైలర్ సినిమా దాదాపు తెలుగులో 90 కోట్లతో సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్ గా జైలర్ 600 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరియర్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా తమిళ్ తో పాటు తెలుగులో కూడా కోట్ల కలెక్షన్లతో తిరుగు లేదని ప్రూవ్ చేసుకుంటున్నారు రజనీకాంత్. జైలర్ కి సీక్వెల్ గా సాలిడ్ యాక్షన్ తో రాబోతున్న జైలర్ 2 ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని చూస్తున్నారు అటు తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు మరో లెజెండ్ కమల్ హాసన్ తో కలిసి సినిమా చేస్తూ ఉండడంతో ఆ సినిమా ఇంకెలా ఉంటుందో అని ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్. సీనియర్లందరూ ఎవరి దారిలో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. కొంతమంది మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం కొత్త కొత్త జోనర్లు ట్రై చేస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అదరు కొడుతున్నారు. మరి ఈ మధ్య కాలంలో సోలో హీరోగా సినిమాలు చేస్తూ సైడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఫామ్ లో ఉన్న సీనియర్ హీరో ఎవరు?
టాలీవుడ్ లో ఒకవైపు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోల సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో సీనియర్ హీరోల సినిమాలకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఆ సీనియర్ హీరోల లిస్ట్ లో 64 ఏళ్ల వెంకటేష్ కి మాత్రం స్పెషల్ ప్లేస్ ఉంది. వెంకటేష్ ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యి హిట్లు కొట్టారు. అందుకే పెద్దగా ప్రయోగాలు చేయకుండా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తోనే ఎక్కువగా సక్సెస్ కొట్టారు. ఇప్పుడు కూడా అదే రూట్ లో వెళుతున్నారు వెంకటేష్. చిరంజీవి, బాలయ్య, నాగార్జున వీళ్ళందరూ మాస్ ఎలిమెంట్స్ మీద, కమర్షియల్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటే వెంకటేష్ మాత్రం ఎంటర్టైన్మెంట్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్ లైన్ దాటి ఎప్పుడైనా బయటకెళ్లినా సైంధవ్ లాంటి డిజాస్టర్లు ఎదుర్కొని మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ ట్రాక్ లోకే వచ్చేస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. వాటిలో సోలో హీరోగా ఆదర్శ కుటుంబం, AK-47 అనే క్రేజీ సినిమా చేస్తున్నారు. వెంకటేష్ వేరే డైరెక్టర్ అయితే ఈ సినిమా గురించి అప్డేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుకునే వాళ్లేమో కానీ ఈ సినిమా వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన డైలాగ్స్ ఇప్పటికే సూపర్ హిట్లే. అందుకే త్రివిక్రమ్, వెంకటేష్ చేస్తున్న ఆదర్శ కుటుంబం మరో బ్లాక్ బాస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదర్శ కుటుంబం మొదలు పెట్టక ముందే చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు వెంకటేష్. చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న మనశంకర్ వరప్రసాద్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు వెంకటేష్. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మనశంకర్ వరప్రసాద్ లో చిరంజీవి, వెంకీ కాంబినేషన్ లో వచ్చే సీన్లు, పాటల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వరుసగా రొటీన్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న వెంకటేష్ కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది దృశ్యం సిరీస్ లో వచ్చిన 2 సినిమాలు వెంకటేష్ లోని ఇంటెన్స్ యాంగిల్ చూపించి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. త్వరలోనే ఈ సిరీస్ లో 3rd పార్ట్ కూడా స్టార్ట్ అవబోతోందని తెలుస్తోంది. ఇలా ఒకవైపు సోలో, మల్టీ స్టారర్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తూనే మరోవైపు దృశ్యం 3 లాంటి పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు వెంకటేష్. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సీనియర్ డైరెక్టర్లు ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ ని మ్యాచ్ చేయలేక ఫేడ్ అవుట్ అయిపోయారు. అయితే గ్యాప్ రాలా, తీసుకున్నామంటూ రీలోడెడ్ వర్షన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి ఈ మధ్య కాలంలో సినిమాలు అనౌన్స్ చేసి అప్గ్రేడ్ అయి వస్తున్న ఆ ఫ్లాప్ డైరెక్టర్లు ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్లిచ్చిన డైరెక్టర్లు వరుస ఫ్లాపులతో అడ్రస్ లేకుండా పోయారు. మళ్లీ ఇప్పుడు మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుందామని రెడీ అవుతున్నారు. అలా 4 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా పోయిన సురేందర్ రెడ్డి, రవితేజతో సినిమా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సురేందర్ రెడ్డి కెరీర్ లో హిట్ అయిన కిక్ సినిమాకి 3rd పార్ట్ గా కిక్ 3 స్టోరీని రవితేజకి వినిపించారని, రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ సురేందర్ రెడ్డితో కిక్ 3 ఎప్పుడు చేస్తారా అని ఆలోచిస్తున్నారు జనాలు. వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల విశ్వంతో కంబ్యాక్ అవుదామని ట్రై చేశారు. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆడియన్స్ ని రీచ్ కాలేదు. దాంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నారు. వరుస డిజాస్టర్లతో శ్రీను వైట్లతో సినిమా చేసే ఆలోచన కూడా లేదట ఎవ్వరికి. అయితే శ్రీను వైట్ల శర్వానంద్తో సినిమాకి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు దిల్ రాజు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఒకడు రుద్రమదేవి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన గుణశేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత సమంతతో శాకుంతల మూవీ చేశారు. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా తర్వాత గుణశేఖర్ కు అంతగా సినిమాలు రాలేదు. అయితే న్యూ కమర్స్ తో కలిసి యుఫోరియా అనే ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయి ఫిబ్రవరిలో రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారో లేదో చూడాలి. నందమూరి ఫ్యామిలీకి విధేయుణ్ణి, భక్తుణ్ణి అని చెప్పుకునే మరో డైరెక్టర్ కూడా కొన్నాళ్ల తర్వాత ఈ మధ్యనే మెగాఫోన్ పట్టారు. అయితే ఈసారి కూడా నందమూరి వారసుణ్ణి పెట్టి హీరోగా చేస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. వైవిఎస్ చౌదరి, యువరాజు, దేవదాసు, సీతయ్య లాంటి హిట్ సినిమాలు చేసిన క్రేజీ డైరెక్టర్. 2015లో వచ్చిన రే సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు. అయితే 10 ఏళ్ల తర్వాత నందమూరి 4వ తరం వారసుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తూ సినిమా అనౌన్స్ చేశారు. మాస్ యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించే చౌదరి ఈ సినిమాని ఎలా ప్లాన్ చేశారు అని చూస్తున్నారు ఆడియన్స్. నందిని రెడ్డి ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి, క్యూట్ లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత ఏ సినిమా హిట్ అవ్వలేదు. 2 ఏళ్ల క్రితం అన్ని మంచి శకునాలే సినిమా చేసినా అనుకున్నంత రీచ్ కాలేదు. దాంతో ఈసారి సమంతతో మా ఇంటి బంగారం సినిమా స్టార్ట్ చేసింది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ నందిని రెడ్డి పికప్ అవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలింగ్. ఎస్వి కృష్ణారెడ్డి ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. శుభలగ్నం, మావి చిగురు, ఎమలీలా, పెళ్ళాం ఊరెళ్తే లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టాడు కృష్ణారెడ్డి. ఆ తర్వాత ట్రాక్ తప్పి ఫ్లాప్లు వచ్చిన తర్వాత 2023లో ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు సినిమా చేసినా ఆడలేదు. అయితే 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో వేదవ్యాస్ అనే సినిమా మొదలు పెట్టారు. మరి ఈ డైరెక్టర్లు సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్లు కొడతారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదే వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.